మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర 30 లక్షల మంది మెకానిక్ పనిలో ఉన్నాయి, 2 వీలర్ మెకానిక్. మమ్మల్ని ఎవరూ ఏం పట్టించుకోవడం లేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మనకు అతిథులుగా బయట నుంచి అంటే 5 జిల్లాలు, తర్వాత రాయలసీమ జిల్లాలో 5 జిల్లాలు, ఇంకా చెన్నై నుంచి కూడా ఒక 5 మంది మన యూనియన్లో వస్తూ ఉండాలంటే యూనియన్ మాకు ఏమి చేసింది అనేసి కూడా కొంతమంది మనసులో కూడా ఉండింది. కానీ ఆ రోజు కూడా అదే చెప్పాం, మీరు కూడా ఇదే చెప్తా ఉన్నాం. యూనియన్ అనేది మీకు చేసింది అంటే అందరికైతే చేయలేదు, కొంతమందికి యూనియన్ సహాయపడింది. వ్యక్తిగతలో యూనియన్ తరఫులో ఆర్థికంగానో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క ముఖ్య సభ్యుల్లో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక విషయం వస్తానే ఉంటుంది, దాన్ని సాల్వ్ చేస్తూనే ఉంటాం. మేము ఈరోజు అందరికీ ఈరోజు ఎందుకు ఆహ్వానించామంటే మనము ఒక యూనిటీగా ఉండాలి, ఒక మాట పైన మనము నిలవాలి. మీరు కట్టిండే డబ్బులు యా మీటింగ్లో మేము వాడలేదు, ఒక్క సభ్యుల జేబు నుంచి వేసి యూనియన్ అనేది ఒక చెట్టు లాంటిదండి. ఇప్పుడు మీ కళ్ళకు చిన్నగా కనిపిస్తుంది, దానికి మీరు నీరు పోసి పెంచితే చాలా పెద్దదవుతుంది, పండిస్తుంది, ఫలాలు ఇస్తుంది. తర్వాత మంచి నీడ తెచ్చి మనిషికి జీవించడానికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. మనకు తెలిసింది ఒకటే, చిన్నప్పటి నుంచి ఈ పనులు నేర్చుకున్నాం, మనకి ఇంకా వేరే పనులు కూడా రావు. ఈ పనుల్లో మనం ఎలా ఎదగాల అనే దాని గురించి ఫస్ట్ మన క్రమశిక్షణ ఇంపార్టెంట్. మనం చేసే పని మన క్రమశిక్షణ ఇంపార్టెంట్. రెండోది ప్రెసిడెంట్ అన్నవాడు ఆయన వ్యక్తి తండ్రి తర్వాత తండ్రి లాంటి. మనం యూనియన్కి ఏం చేసాం, యూనియన్ మనకేం చేసింది ఇంపార్టెంట్ కదా. మన యూనియన్కి మన ముందు సాయం ఏం చేసింది అది ఇంపార్టెంట్. ఈరోజు చిత్తూరులో కూడా యూనియన్ ఉంది, వాళ్ళు చిత్తూరులో మొత్తం వేరే యూనియన్ స్టేట్ పార్టీలో ఉంటారు. ఆయన కూడా రాయలసీమ పార్టీలో వచ్చినారు. నేను చెప్పినాను, మీరు ఎవరికైనా ఉండండి, రాయలసీమ అనేది మన ప్రాంతానికి సంబంధించిన యూనియన్ ఇది. ఈ రాయలసీమ ప్రాంతంలో మనమంతా కూడా అన్నదమ్ముల్లో కలుస్తారు, స్వార్థంతో పనిచేయాలి. యూనియన్లో ఉన్న 100 మంది సభ్యులు 1008 బలం నాకు, వాళ్ళ యూనియన్లో ఉంటే 100 మంది సభ్యులు 1008 బలం నాకు. రాష్ట్రంలో ఏ నాయకుడైనా సరే ప్రశ్నించే ధైర్యం నిలబెట్టే దమ్ముని కూడా నా యూనియన్లో నా మెంబర్ ప్రతి ఒక్కరు నా వెనకాల ఉంటారు. నేను చెప్పించిన మాటనే జవాబు. అలాంటి యూనియన్ ఉండేటప్పుడు ఎదుటోడికి మనం భయపడాలన్నా, దేవుడికి తరకాయ వచ్చాలన్నా, నేను మంచి చేసేటప్పుడు నా దారిలో నేను పోతా ఉంటాను. నాకు అడ్డంకులు వస్తే దాన్ని ఎలా పక్కన నాకు ఏళ్ళుగా అంటే దాదాపుగా 25 సంవత్సరాలు ఏళ్ళు నడిపించిన అనుభవం. ప్రెసిడెంట్గా ఉండే కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవాలి. మీరు ఏమైనా అనుకుంటాడేమో, కొద్ది చేస్తే ఆయన ఏమైనా అనుకుంటాడేమో, వాడి వల్ల తప్పు జరగకపోతే వాడి వల్ల నీకు నష్టం వస్తా ఉందనంటే పంపించేయాలి బయట. அப்படிங்கிறத சொல்லிட்டா வெளியே சொல்லக்கூடாது, ஓகேவா? கஷ்டமா இவர் ஓனர் ஏமாத்திக்கிங்க நல்லா சம்பாதிச்சு ஏன்னா நம்புறா நிறைய பணம் வாங்குறேன் டெய்லி 3000 ரூபாய். நான் கேட்பேன் சார், வாரியம் தருதா சார் மினிஸ்டர்னா நீ 2 பேருக்கு காசு பழைய మీకు ఎలాంటి కష్టం నష్టం కలిగినా మేము మిమ్మల్ని ఒంటరిగా వదలము. మాతో పాటు ఇక్కడికి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని మీకు పరిచయం చేయడానికే ఈరోజు ఈ వేదికని పరిచయం చేయడం జరిగింది. ఇక్కడికి చాలామంది పెద్దలు వచ్చారు. నలుమూలల నుంచి వచ్చిన నాయకులకి, మెకానిక్ సభ్యులకు, మన పొలమనేరు పట్టణ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ మెకానిక్ సభ్యుల అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మాపై మీరు ఇలాగే ప్రేమ చూపాలని, ప్రతి ఒక సమస్యపై మాకు అండగా నిలబడాలని మరీ కోరుకుంటున్నాం. తర్వాత బంగారు భాష గారికి సెక్రటరీ గారు సన్మానిస్తారు.
గారు సన్మానిస్తారు. చిత్తూరు దేవన్న గారికి మన రషీద్ భాయ్ గారు సన్మానిస్తారు. మన చిత్తూరు బాలన్న గారికి ఆరుముఖం గారు సన్మానిస్తారు. శ్రీకోట నుంచి వచ్చిన మన అతిథులకు ముందర రావాలని సమీపై అట్లే అమరన్న గారు ముందర రావాలని సమీపై గారికి మన మొహమ్మద్ ముఖ్య సభ్యుల్లో మొహమ్మద్ గారు సన్మానిస్తారు. అలాగే మన రైమాన్ గారికి మొహమ్మద్ భాయ్ గారు సన్మానిస్తారు. మన అమరన్న గారికి మన ముఖ్య సభ్యుల్లో రెహమాన్ గారు సన్మానిస్తారు. సీనియర్ మెకానిక్ జాకీర్ భాయ్ అయితే అప్పటి నుంచి రమ్మంటా ఉన్నాము, వాళ్ళే తీసుకోవడం. జాకీర్ భాయ్ మన సీనియర్ మెకానిక్ జాకీర్ భాయ్ సన్మానిస్తారు. జాకీర్ భాయ్ ఫైరోజ్ గారు సన్మానిస్తారు. హేమంత్ కుమార్ గారు మన అతిథులు ఉన్నారు. హేమంత్ కుమార్ గారు సన్మానిస్తున్నారు. జాకీర్ భాయ్ అహ్మద్ భాయ్ మన యూనియన్లో యాక్టివ్గా సోషల్ మీడియా అనేది కూడా యాక్టివ్గా ఉంటారు. అహ్మద్ భాయ్ జాకీర్ భాయ్ ఓకే అందరికి సన్మానించడం జరిగింది.